హలో వెల్కమ్ టు 10 మ్యాక్స్. ప్రభాస్ అభిమానులకి ఇచ్చిన మాట ప్రకారం కల్కి 2ని పట్టాలెక్కించారు నాగశ్విన్. ఫిబ్రవరి ఎండింగ్ లో సెట్స్ పైకి వెళ్లిన ఈ యాంటిసిపేటెడ్ సీక్వెల్ షూట్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం పార్ట్ 2లో నటించే హీరోయిన్ పై క్లారిటీ కావాలంటున్నారు. మరి మేకర్స్ ప్రభాస్ కి హీరోయిన్ ఫిక్స్ చేశారా? ఇంతకీ మూవీ సెట్స్ పైకి వెళ్లినా ఈ విషయంపై ఎందుకు సీక్రెసీ పాటిస్తున్నారు? స్పిరిట్, ఫౌజీ సినిమాలతో షటిల్ సర్వీస్ చేస్తున్న ప్రభాస్ కల్కి 2కి డేట్స్ ఇచ్చేశారు. ఈ యాంటిసిపేటెడ్ సీక్వెల్ కోసం ఏకంగా 10 రోజుల పాటు కాల్ షీట్స్ కేటాయించారు. దీంతో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే మూమెంట్ కోసం ఈగర్గా వెయిట్ చేసిన ప్రభాస్ అభిమానుల ఎగ్జైట్మెంట్ కి లాస్ట్ మంత్లోనే ఎండ్ కార్డ్ వేశారు నాగాశ్విన్. అమితాబ్ బచ్చన్ పై కీలక సన్నివేశాలతో మొదలైన కల్కి 2 సినిమా షూటింగ్ శంకర్పల్లిలోని భారీ స్టూడియోలో కంటిన్యూ అవుతోంది. ఈ నెలలోనే ప్రభాస్ కూడా సెట్స్ లో జాయిన్ అవుతూ ఉండడంతో సినిమాలో నటించే హీరోయిన్ పై క్లారిటీ కావాలంటున్నారు ఫ్యాన్స్. కల్కి పార్ట్ 1లో దీపికా పదుకొన్ ప్లే చేసిన సుమతి రోల్ ని సీక్వెల్లో ఎవరితో రీప్లేస్ చేస్తున్నారు అనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ లిస్ట్ లో చాలా మంది హీరోయిన్స్ పేర్లు వినిపించినా డైరెక్టర్ నాగాశ్విన్ టీం నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. అయితే హీరోయిన్ లేకుండానే పార్ట్ 2ను పట్టాలెక్కించిన మేకర్స్ ఈ విషయంపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో అని ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు అభిమానులు. అంతేకాదు ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకునే హీరోయిన్ ఎవరో ఇప్పటికైనా రివీల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీపికా పదుకొన్ ప్లే చేసిన సుమతి రోల్లో సాయి పల్లవి కనిపించే ఛాన్సెస్ ఉన్నాయనే రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. సాయి పల్లవి అయితే సుమతిగా దీపికా ప్లే చేసిన రోల్కి 100% యాప్ట్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే సుమతి రోల్ కోసం డైరెక్టర్ నాగాశ్విన్ టీం ఓ సందర్భంలో సాయి పల్లవిని కాంటాక్ట్ అయినట్లు న్యూస్ కూడా వైరల్ అయింది. ప్రజెంట్ సాయి పల్లవి నార్త్ టు సౌత్ వరుస సినిమాలు చేస్తోంది. మరి చూడాలి, ప్రభాస్ కల్కి 2 సెట్స్ లో జాయిన్ అయ్యే టైం వచ్చినా హీరోయిన్ ఎవరో రివీల్ చేయకుండా ఫ్యాన్స్ ని మేకర్స్ ఇంకెన్నాళ్లు వెయిట్ చేయిస్తారు. పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత కొత్త సినిమాని ఇంకా పట్టాలెక్కించలేదు సుకుమార్. కానీ ఆయన శిష్యులైన 3 డైరెక్టర్స్ మాత్రం పాన్ ఇండియా సినిమాలతో ఫామ్ చూపిస్తున్నారు. మరి గురువుకి తగ్గ శిష్యులు అనిపించుకునేందుకు పోటీ పడుతున్న ఆ డైరెక్టర్స్ ఎవరు? ఇంతకీ సుకు ఎడిట్స్ చేస్తున్న ఆ పాన్ ఇండియా మూవీస్ ఏంటి? క్రియేటివ్ జీనియస్ సుకుమార్ పుష్ప 2 తర్వాత 2 ఏళ్లకి పైగా ఖాళీగానే ఉన్నారు. అయితే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని రామ్ చరణ్ తో కన్ఫర్మ్ చేసిన సుక్కు ప్రస్తుతం RC-17 సినిమా స్క్రిప్ట్ ఫైనలైజేషన్ అలాగే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. సుక్కు శిష్యుడిగా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన బుచ్చిబాబు అదే రామ్ చరణ్ తో పాన్ ఇండియా ప్రాజెక్టుగా పెద్దిని తెరకెక్కిస్తున్నారు. మార్చి నుంచి తప్పుకుని ఆగస్టుకి వాయిదా పడిన చరణ్ మూవీని పూర్తి చేసే పనిలో ఉన్న బుచ్చి ఇప్పటికే సాంగ్ ప్రమోషన్స్తో సినిమాకి కావలసినంత హైప్ బిల్డ్ చేస్తున్నారు. బుచ్చిబాబులానే పాన్ ఇండియా ప్రాజెక్టు తెరకెక్కిస్తున్న సుకుమార్ మరో శిష్యుడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. సినిమాలో నానిని జడల్గా ఊరమాస్ అవతారులో ప్రజెంట్ చేస్తున్నారు. పాన్ ఇండియా భాషలతో పాటు బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ లాంగ్వేజెస్లో ఆగస్టు 21న బాక్సాఫీస్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ది ప్యారడైజ్ నుంచి విడుదలైన ఆయా షేర్ సాంగ్ మిలియన్స్కి పైగా వ్యూస్, లైక్స్తో గ్లోబల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల మాత్రమే కాదు, విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండు కూడా సుక్కు శిష్యుడే. ప్రజెంట్ నాగ చైతన్యతో పాన్ ఇండియా ప్రాజెక్టుగా వృషకర్మ సినిమా చేస్తున్నారు. మిథికల్, స్పెక్టాక్యులర్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న వృషకర్మ నుంచి రీసెంట్గా విడుదలైన గ్లిమ్స్తో సినిమాపై అంచనాలు పెంచేశారు కార్తిక్ వర్మ. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోన్న వృషకర్మ రిలీజ్ డేట్పై క్లారిటీ రావాల్సింది. మరి సుకుమార్కి తగ్గ శిష్యులు అనిపించుకునేందుకు ఈ 3 డైరెక్టర్స్ చేస్తోన్న పాన్ ఇండియా సినిమాలు ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో వెయిట్ అండ్ సీ. నిఖిల్ సిద్ధార్థ్ స్వయంభూ సినిమా మరోసారి వాయిదా పడనుందా? రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్ రిలీజ్ డేట్ ని ఎందుకు మెన్షన్ చేయడం లేదు? సినిమా విడుదల ఈ సమ్మర్లోనే అంటున్న మేకర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసిన డేట్ ని ఎందుకని ఇగ్నోర్ చేస్తున్నారు? ఒకవేళ నిజంగా స్వయంభూ పోస్ట్ పోన్ అయితే నిఖిల్ సినిమా తిరిగి థియేటర్లోకి వచ్చేదెప్పుడు? కార్తికేయ 2 తర్వాత ఆ రేంజ్ పాన్ ఇండియా సక్సెస్ చూడని నిఖిల్ సిద్ధార్థ్ ప్రజెంట్ తన ఆశలన్నీ స్వయంభూ మీదే పెట్టుకున్నారు. భరత్ కృష్ణమాచారి తెరకెక్కించిన ఈ హిస్టారికల్ సినిమా ఇప్పటికే వాయిదాలతో రిలీజ్ డేట్స్ మార్చుకుంది.
హెవీ గ్రాఫికల్ వర్క్ పెండింగ్ కారణంగా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 10కి పోస్ట్ పోన్ అయింది. ప్రస్తుతం క్లైమాక్స్ సీజీ వర్క్ ని కంప్లీట్ చేసుకుంటున్న ఈ సినిమా మరోవైపు ఓటీటీ డీల్ సెట్ చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. స్వయంభూ సినిమా థియేటర్స్ లోకి వచ్చేది ఈ సమ్మర్ లోనే అంటూ చెప్తూ వస్తున్న మేకర్స్ టీజర్ లో ఎక్కడా రిలీజ్ డేట్ మెన్షన్ చేయలేదు. అలాగే హోలీ సందర్భంగా ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన పోస్టర్ విడుదల చేసిన టీం అందులోనూ విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో స్వయంభూ సినిమా మరో వారం రోజులు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందనే న్యూస్ వినిపిస్తోంది. సీజీ అవుట్పుట్ క్వాలిటీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాని స్వయంభూ టీం ఏప్రిల్ 17ని కొత్త రిలీజ్ డేట్ గా ప్రకటించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ స్వయంభూ సినిమా నిజంగానే ఏప్రిల్ 10th నుంచి తప్పుకుంటే అదే రోజు విడుదలవుతున్న అడవిశేష్ డెకాయిట్ సినిమాకి లైన్ క్లియర్ అయినట్లే. ఈ నెల 19న థియేటర్స్ లోకి రావాల్సిన డెకాయిట్ ఆ డేట్ కి టాక్సిక్, ధురంధర్ 2 ఉండడంతో వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ క్లాష్ నుంచి టాక్సిక్ కూడా తప్పుకుంది. దీంతో డెకాయిట్ నుంచి మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు అడవిశేష్. అయితే త్వరలోనే స్వయంభూ ఫస్ట్ సింగిల్ అంటున్న నిఖిల్ సిద్ధార్థ్ మాత్రం విడుదల తేదీపై సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు. బాలీవుడ్ లో స్పై యాక్షన్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన యష్రాజ్ ఫిలిమ్స్ ఆలియా భట్ తో ఆల్ఫా అనే ఫస్ట్ విమెన్ ఓరియంటెడ్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్స్ చేస్తోంది. రిలీజ్ విషయంలో ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన ఈ సినిమాకి కొత్త డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. మరి ఆలియా భట్ ఆల్ఫా పఠాన్ వార్ సిరీస్ కి ధీటుగా ఉంటుందా? ఇంతకీ ఆలియా స్పై సినిమాపై బీటౌన్ జనాల అంచనాలేంటి? ఆలియా భట్ లీడ్ రోల్లో యష్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ఆల్ఫా. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో ఫస్ట్ విమెన్ ఓరియంటెడ్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు మేకర్. లాస్ట్ డిసెంబర్ లోనే రిలీజ్ కావాల్సిన ఆలియా భట్ యాక్షన్ మూవీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఏప్రిల్ 17కి వాయిదా వేశారు మేకర్స్. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా పెండింగ్ లో ఉండడంతో ఆలియా భట్ ఆల్ఫా సినిమాని జూన్ 10కి మరోసారి పోస్ట్ పోన్ చేస్తూ కొత్త రిలీజ్ డేట్ ఇచ్చారు మేకర్స్. యష్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఇప్పటివరకు ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, పఠాన్, వార్ 2 మెన్ ఓరియంటెడ్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్స్ వచ్చాయి. అయితే ఫర్ ది ఫస్ట్ టైం ఆలియా భట్ లీడ్ రోల్లో విమెన్ ఓరియంటెడ్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తూ ఉండడంతో ఈ సినిమాపై ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు బీటౌన్ జనాలు. అనిల్ కపూర్ కీ రోల్లో, బాబీ డియోల్ విలన్ గా నటిస్తోన్న ఆల్ఫా మూవీ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో వచ్చిన మెన్ ఓరియంటెడ్ స్పై ఎంటర్టైనర్స్ కి ధీటుగా ఉంటుందా అనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఆలియా భట్ కి ఫీమేల్ లీడ్ సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. ఆల్రెడీ గంగూబాయ్ కతియావాడి సినిమాతో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లకి పైగా వసూళ్లతో అదుర్స్ అనిపించారు ఆలియా. అయితే 2024లో విడుదలైన జిగ్రాన్ సినిమా ఫెయిల్యూర్ గా నిలిచింది. దీంతో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ తెరకెక్కిస్తోన్న ఈ ఆల్ఫా సినిమాతో ఆలియా భట్ ఎలాంటి కంబ్యాక్ ఇస్తారో అని ఎక్సైట్ అవుతున్నారు బాలీవుడ్ ఆడియన్స్. మరి వైఆర్ఎఫ్ మెన్ ఓరియంటెడ్స్ కి ధీటుగా ఆలియా భట్ విమెన్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. యుఎస్ ప్రీమియర్స్ లో ఉస్తాద్ దూకుడు, ట్రెండింగ్ లో బైకర్ సినిమా థీమ్ సాంగ్, ఎపిక్ మూవీ నుంచి సంచారమే ఫుల్ లిరికల్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. నార్త్ అమెరికాలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రీమియర్స్ ఇప్పటికే $50,000కు పైగా కలెక్ట్ చేసింది. కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెల 19న బాక్సాఫీస్ ముందుకొస్తుంది. బైకర్ సినిమా నుంచి విడుదలైన జిద్ది జిద్ది థీమ్ సాంగ్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. మోటో క్రాసింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 3న విడుదలవుతుంది. సమంత మా ఇంటి బంగారం నుంచి మరో రిలీజ్ పోస్టర్ విడుదలైంది. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మే 15న ఆడియన్స్ ముందుకు రానుంది. ఎపిక్ సినిమా నుంచి సంచారమే ఫస్ట్ సింగిల్ విడుదలైంది. సితారా బ్యానర్ పై వస్తోన్న ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నారు. రాకాసా సినిమా నుంచి విడుదలైన రపప్ప ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటోంది. కామెడీ హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 3న థియేటర్స్ లోకి వస్తుంది. గాయపడ్డ సింహం సినిమా నుంచి విడుదలైన థీమ్ సాంగ్ ఆకట్టుకుంటుంది. తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. లేచింది మహిళా లోకం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెల 26న విడుదలకు రెడీ అవుతోంది. బ్యాండ్ మేళం సినిమా నుంచి విడుదలైన రాజమ్మ సాంగ్ ఆకట్టుకుంటుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 26న సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. వింటారా సరదాగా సినిమా నుంచి విడుదలైన అనగనగా అమెరికా ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటోంది.
అశోక్ గెల్లా, శ్రీగౌరి ప్రియ జంటగా నటిస్తోన్న ఈ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. మేడ్ ఇన్ కొరియా సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ప్రియాంక మోహన్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా ఈ నెల 12 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్. గ్రూమింగ్ పార్ట్నర్ షికారా, ద బెస్ట్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ క్లినిక్ ఇన్ హైదరాబాద్.